దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మరి కీర్తనకారుడు 119 కీర్తనలో 132 నుంచి మరి 136 దాకా తన కోసం తాను ప్రార్థన చేసుకున్నట్టు మరి ఆత్మలో అంటే వేరే ఆత్మలు నశించిపోతున్నాయని ఆయన కన్నీరు ఏరులై పారుతున్నాయంట. ఆత్మల భారము కొరకు ఆయన కన్నీటిని ఏరులాగా పారించి ఆయన ప్రార్థిస్తున్నాడు. మొట్టమొదటిగా ఆయన 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 కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. చూద్దామా? 132వ వచనం, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుమంటున్నాడు. మొట్టమొదటిగా తనని కరుణింపుమని ప్రాధేయపడుతున్నాడు. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకుము అంటున్నాడు. అంటే నేను పాపము చేయకుండా ఏంటిదనంటే నా అడుగులని నీ వాక్యములో స్థిరపరచు ప్రభువా అని తన కోసం ప్రార్థిస్తున్నాడు. మరి నీ ఉపదేశంలోనే నేను అనుసరించినట్టు మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుమంటున్నాడు. మనుష్యులు చుట్టూ ఉన్న మనుష్యులు మరి నీ ఉపదేశం వినకుండా బలాత్కారంతో నన్ను వేరే మార్గంలోనికి నడిపించకుండునట్లు నీ ఉపదేశమును అనుసరించినట్లు నన్ను నువ్వు కాపాడాలయ్యా. నేను అనుసరించేటట్టు నా అడుగులను నీ వాక్యంలో స్థిరపరచు అని అంటున్నాడు. అంతేకాదు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయము, నీ కట్టడలను నాకు బోధించుము. నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేసి నీ కట్టడలను బోధించమని అంటున్నాడు. ఆయన కోసం ఆయన ప్రార్థన చేసి, ఇంకా జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతుంది అని అంటే వేరేవారు దేవుని వాక్యమును అంగీకరించకుండా ఆత్మలు నశిస్తున్నాయి అనేటటువంటి భారము కలిగినటువంటి వ్యక్తిగా ఈ కీర్తనాకారుడు ఆయన కన్నీరట ఏరులై పారుతున్నటువంటి అనుభవంతో ఆయన అంతా ఆత్మల భారం కోసం ప్రార్థిస్తున్నాడు. మరి నీవు నేను ఏం చేస్తున్నాం? ఆత్మల కొరకు మన కొరకు ప్రార్థన చేసుకుంటూ మరి ఆత్మల భారము కలిగి ఉన్నామా లేమా అనేది మనల్ని మనం పరిశీలించదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్.